హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ శృతి రెడ్డి కలెక్షన్. ఇప్పుడు చూపించే ఈ వీడియో వచ్చి ఒక లాగ్ అనమాట. ఇదైతే నేను ఒకసారి మ్యారేజ్కి వెళ్ళినప్పుడు ఈ టెంపుల్ చూశాను. బెంగళూరులో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు దేవీ నవరాత్రుల్లో అయితే ఈ టెంపుల్కి వెళ్ళండి. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఇది. ఈ టెంపుల్ చాలా బాగుంది. ఇంక ఈ టెంపుల్ కంపల్సరీ రావాలనుకున్నా. నేనైతే ఇంకా మా అమ్మ వచ్చింది, ఇంకా మా అమ్మని కూడా పిలుచుకొని అయితే వెళ్ళా. ఇంకా వీడియోలోకి వెళ్తే మేమైతే ఆ రోజు ఫ్రైడే అండి. ఇంక ఇలా అంతా మొత్తం ఇంట్లో అయితే పూజ చేసేసుకొని అయితే మేము టెంపుల్కి అయితే బయలుదేరాము. సో మా ఇంటి నుంచి చాలా దూరమే ఉంది, కానీ మాకు మెట్రో కన్వీనియంట్ ఉంది. అక్కడ రాజరాజేశ్వరి అనే అదే స్టాప్ నేమే అది ఉంటుంది. సో ఇంక అట్లని దాసరల్లి నుంచి అయితే మెట్రోకి వెళ్ళాము. ఇంటి నుంచి 3కి బయలుదేరితే అక్కడికైతే 5కి అయితే వెళ్ళామండి. అక్కడ ఇది స్టాప్ ఇప్పుడు చూపించిండేది. అక్కడ దిగేసేసి మనమైతే ఇక్కడి నుంచి ఆటో అయినా వెళ్ళొచ్చు, లేదంటే బస్సులో 5 రూపీస్ ఇస్తే సిటీ బస్సెస్ ఉంటాయి కదండి. సో దాంట్లో అయితే వెళ్ళేసాము. ఇక్కడ టెంపుల్ ముందర ఇక్కడే మనకైతే వాళ్ళు బస్సు అయితే నిలబెట్టేస్తారు. ఇంక ఇక్కడికైతే వచ్చేసాము. ఇంక ఇప్పుడైతే ఇంకొంచెం ముందుకు పోయి అక్కడైతే ఎంట్రీ, ఇక్కడైతే ఎంట్రీ అండి. సో ఇంక ఇక్కడ వెళ్తున్నట్లే మనకి ఫస్ట్ అయితే ఇలా ఏనుగు, సింహం అలాగే పులి ఇవైతే కనిపిస్తాయి మనకి. ఇంక ఇలాగే లోపలికైతే వచ్చేయాలి. ఇక్కడైతే ఈ అమ్మవారు వచ్చి భద్రకాళి అమ్మవారు అనమాట. ఇంకా ఆ అమ్మవారిని అంతా దర్శించేసుకొని లోనికైతే వస్తున్నాము. ఇవన్నీ చాలా పాత కట్టడాలండి, నిజంగా ఎంత బాగుంటుందో చూడండి. ఈ గోపురం అయితే ఇది రాజరాజేశ్వరి అమ్మ టెంపుల్లోకి వెళ్ళడానికి స్టార్టింగ్లోనే అలా సింహాలు అయితే ఉంటాయి. ఇది లోనికి వచ్చినాక, ఇక్కడ లోనికి వచ్చినాకైతే వీడియో అయితే తీయకూడదండి. నేను ఇంకా అలాగే కొంచెం అయితే తీసాను. మేము వెళ్ళినప్పుడైతే జనం తక్కువే ఉన్నారు. మేము ఇంకా కొంచెం ఇంక అప్పుడే ఇంక అందరూ స్టార్ట్ అవుతున్నారనమాట. ఇంకా మాకు దర్శనం అయితే త్వరగానే అయిపోయింది. చూడండి ఇక్కడ బయట నుంచి అయితే తీసాను. ఇదైతే లోన ఎంత బాగా కనిపిస్తుందో. ఇంకా ఆ రోజు లోన సత్యనారాయణ వ్రతం కూడా ఉన్నది, కానీ వీడియో తీపిరని చెప్పేసి ఇంకా నేనేం తీయలేదు. ఇంక ఇదంతా వచ్చి బయట నుంచి అండి. ఎంత బాగుందో అసలు అమ్మవారి గుడి. ఇంకా అక్కడ మనం పూజ అంతా చేయించుకొని అర్చన చేయించేసుకొని సేపు అయితే కూర్చొని అయితే వచ్చాం. ఇంక ఇక్కడైతే దీపాలు పెట్టే వాళ్ళైతే దీపాలు అయితే ఇక్కడికి పెట్టచ్చు అనమాట. బయట పెట్టాలి, స్టాండ్ ఇచ్చింటారు. ఎక్కడంటే అట్లా లోన్ పెట్టడానికి లేదు. చూడండి ఇప్పుడైతే ఎంత జనం వచ్చేసారు. నార్మల్గా ఇప్పుడు ఇంకా నవరాత్రులు అయితే చాలా మందే ఉంటారండి ఇక్కడైతే. ఈ డోర్స్ కానీ ఇదన్నీ ఎంత బాగున్నాయి అంటే అంత బాగున్నాయి. ఎవరైనా ఇప్పుడు నవరాత్రుల్లో నిజంగా బెంగళూరులో వాళ్ళకి కుదిరితే ఒక్క రోజైనా నవరాత్రుల్లో మాత్రము అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళండి. ఇంకా మేము అక్కడంతా దర్శనం చేసేసుకొని నేను అమ్మ అయితే ఇంకా బయటికి అయితే వచ్చేస్తున్నాము. ఇంకా బయటికి వచ్చేసి అక్కడ ప్రసాదాలన్నీ తీసేసుకొని మేమైతే ఇంకా పక్కింటి అక్కకి ఇలా మేము రాజరాజేశ్వరి టెంపుల్కి వెళ్తున్నాం అక్క అంటే, ఆ అక్క ఆ గుడికి దగ్గరలోనే 6 ముఖాల షణ్ముఖ టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్ళి రండి చాలా బాగుందని ఆ టెంపుల్ అని చెప్పింది. మేమైతే ఇంక అక్కడి నుంచి ఓలో బుక్ చేసుకొని అయితే వచ్చేసాము. ఇదో టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఈ టెంపుల్ అయితే ఇంకా చాలా బాగుంది. ఇంక సో టెంపుల్కి వచ్చేసి ఇంక ఇక్కడైతే బయట ఇంకా టెంకాయలు అవి అన్నీ ఉంటే తీసేసుకొని అయితే వచ్చేసాము. ఇక్కడికైతే ఇంకా స్టార్టింగ్లోనే మనకి ఇక్కడైతే వినాయకుడు అయితే దర్శనమిస్తాడు. సో ఇంకా వినాయకుడిని అయితే ముక్కొని అయితే మనం బయలుదేరేసేసి పైకి అయితే వెళ్ళాలి. ఇలా పైకి వెళ్తుంటే ఇక్కడ చూడండి నిజంగా ఇది పుట్టలో ఉందా అని మనకే కొంతసేపు అయితే కన్ఫ్యూజ్ అవుతుంది అనమాట. అట్లా కట్టినారు. ఈ కట్టడమే ఎంత బాగుంది. ఈ టెంపుల్ అయితే లోన కూడా బాగా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది. ఇది వచ్చేసి మామూలు అరుణాచలము చేసినట్లు ఇక్కడ చేస్తారంట శివలింగానికి పూజ అయితే. ఈరోజు పుణ్యం కదా అండి. సో ఇంకా అక్కడ కూడా పూజ జరుగుతుంది కాబట్టి అరుణాచల శివలింగమే అనమాట ఇక్కడ ఉండేది కూడా. ఇంక ఇక్కడ వచ్చేసి ఇక్కడ శివునికి అయితే అభిషేకం అంతా జరుగుతుందండి. ఇంక ఇక్కడే కొంతసేపు కూర్చొని అయితే మేము చూసి అయితే ఇంకా పైన ఉండేదన్నమాట షణ్ముఖ టెంపుల్ అనమాట. సో ఇక్కడ ఎంత బాగున్నారు చూడండి. తండ్రి, 2 కొడుకులు వినాయకుడు అలాగే శివయ్య, పైన షణ్ముఖ స్వామి, ముగ్గురు తండ్రి కొడుకులు ఇక్కడే మనకు ఒకటేసారి దర్శనం అయితే ఇస్తారు. ఇంకా పైకి అయితే వెళ్తున్నాము. పుట్టని చూసినట్టే ఉంటుంది. ఇదంతా పైనుంచి చూపిస్తున్నా చూడండి. ఇంక ఇలా పైకి వెళ్తున్నట్లే మనకి ఇక్కడ త్రిశూలము అలాగే డమురకం మీద ఇలా పాము అయితే ఉన్నట్టు కనిపిస్తుంది, నాగయ్య. సో ఎంత బాగా పెట్టారో చూడండి ఇదైతే.
ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ పాలు వస్తున్నాయి కదండి, ఇవైతే పైనుంచి వస్తున్నాయి అన్నమాట. ఇవి ఎలా అని నేను అనుకున్నా ఫస్ట్లో స్టార్టింగ్లో, కానీ పైన మనకి అభిషేకం చేయొచ్చంట. అంటే పాలు మనకు ఒక అభిషేకం చేయాలనుకునే వాళ్ళకి ఒక చెమ్ముడు పాలు ఎంత అమౌంట్ 108 రూపాయలు ఎంతో కడితే పైన పోయొచ్చంట. మాకు తెలియదు ఇది, అప్పుడు లోనికి వెళ్ళినప్పుడు తెలియదు, ఎందుకంటే ఫస్ట్ టైం వెళ్ళాం కదా. సో ఇంక అందుకని మేము సరేలే నెక్స్ట్ టైం అయితే ఇంక ఇప్పుడు వచ్చేసాం కదా అని అయితే ఊరికే అయినాము. అది కూడా చూపిస్తా, ఇక్కడ పాలు పోసేది కూడా. ఇంక ఇక్కడి నుంచి పైనకైతే బయలుదేరుతున్నాము. ఇది పైనుంచి వ్యూ అనమాట, ఎంత బాగుందో. ఇంక ఇక్కడ చూడండి, ఇది పైనుంచి చూస్తే నిజంగా ఊటీ లాగే అనిపిస్తుందండి, ఆ ఫీలింగే వస్తుంది. అంటే పైన ఇలా కనిపిస్తుంటాయి కదా, ఆ పెంకుటిలాగా అనిపిస్తాయి కొన్ని అయితే. ఇదేమన్నా ఊటీనా అన్నట్లుంటుంది. ఇంకా మనకు సిటీ మొత్తం అంతా కనిపిస్తుందండి. ఇప్పుడైతే ఇంకా వెళ్తున్నాం కదండి, 6 షణ్ముఖ కనిపిస్తుంది కదా, ఇంకా అక్కడికైతే మనం వెళ్ళాలి. కొంతమంది వెళ్ళేసి ఇంకా దర్శనం చేసుకొని రిటర్న్ వస్తున్నారు. ఈ టెంపుల్ అయితే చాలా బాగుందండి నిజంగా. మనమైతే మార్నింగ్ వెళ్ళి బాక్స్ కూడా తీసుకొని వెళ్ళి అక్కడికే భోజనం చేసి వస్తే చాలా బాగుంటుంది, అంత బాగుంది. ఇంకా ఇక్కడైతే లోనికి అయితే వెళ్తున్నాము, ఇంకా టెంపుల్లోకి అయితే వచ్చేసామండి. ఇక్కడైతే ఇంకా షణ్ముఖ టెంపుల్లో ఇంకా టెంకాయ కొట్టించుకొని అయితే మనం టెంకాయలు తెచ్చింటాం కదా అండి, ఇంకా సో అక్కడైతే ఇస్తాము. ఇది వచ్చి శ్రీ శృంగేరి షణ్ముఖ స్వామి టెంపుల్ అనమాట. సో అందుకని ఇక్కడ లోనికి అయితే వెళ్తున్నాం. ఇక్కడ నెమలి ఉంటుంది, నెమలే కదా అండి షణ్ముఖ స్వామి వాహనము. సో అందుకని ఇక్కడైతే లోనికి వెళ్తున్నాం. ఇది చూడండి ఎంత బాగుందో కదా అండి. మీరు కూడా షణ్ముఖ స్వామిని అయితే దర్శించుకోండి. ఇక్కడ అర్చన అయితే చేయించుకున్నాం మేము ఇక్కడికైతే వచ్చేసి. ఇంకా టెంపుల్ చుట్టూ ప్రదర్శనం చేద్దామని ఇలా వెళ్తుంటే చూడండి అన్నీ ఇట్లా ఎంత బాగా పెట్టినారో, అన్నీ మనకి అంటే టెంపుల్ దీని గురించి అయితే పెట్టారనమాట. అన్నీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయో అలా అన్నీ అయితే ఇక్కడైతే అన్నీ పెట్టేశారు. ఇంకా నేనైతే 3 ప్రదర్శన అయితే చేసేసి దేవుణ్ణి అయితే ప్రశాంతంగా ముక్కున్న తర్వాత అప్పుడైతే ఇవన్నీ మళ్ళీ ఒకసారి వెళ్ళి వీడియో అయితే తీసుకొని వచ్చాను. స్టార్టింగ్లోనే తీయలేదండి, ఎందుకంటే మనం దేవుడి మీద నిమగ్నం ఉండదు కాబట్టి నేను ఫస్ట్లో అయితే తీయకుండా మళ్ళీ తీసుకున్నా. ఇంకా మళ్ళీ దేవుని దర్శించుకొని బయటికి అయితే వచ్చేసాము. ఇదైతే పైన అండి 6 షణ్ముఖుడు ఎంత బాగుందో చూడండి. నేను వీడియోలో చూపించడం కంటే ఆకాశానికి తాకినట్టుంటుంది. ఇవన్నీ వీడియోలో చూపించడం కంటే రియల్గా చూస్తే ఆ ఫీలే వేరండి. ఇక్కడైతే నేను అమ్మ అయితే ఇంకా పిక్ అయితే తీసుకున్నాము. ఇంకా అప్పుడే అక్కడెక్కడో నెమల్ సౌండ్స్ అన్నీ వస్తున్నాయి, అందుకని ఏమన్నా కనిపిస్తాయేమని అక్కడికి వెళ్ళి చూస్తున్నా, కానీ కనిపించలేదు. ఆ సౌండ్స్ అయితే చేస్తూనే ఉన్నాయి. చూడండి ఎంత బాగుందో, మీరు కూడా వెళ్ళండి. ఈ దేవి నవరాత్రిలో రాజరాజేశ్వరి అలంకరణ అలాగే ఉంటుంది. ఏదో ఒక రోజు అండి వెళ్ళేసి వస్తే చాలా బాగుంటుంది. ఇంకా అలాగే ఇంకా దగ్గరలోనే ఇంక ఈ టెంపుల్ ఉందండి. అరౌండ్ ఒక 2.5 కిలోమీటర్స్ అంతే ఉందండి. మనం ఓలో అట్లా బుక్ చేసుకున్న 80 రూపీస్ అంతే అవుతుంది అక్కడికైతే. ఇంకా అక్కడంతా బాగా చూసేసుకొని కొంతసేపు ఇక్కడ అయితే నించున్నాము. బయట గ్రీనరీ పక్క చుట్టూ చూస్తే చాలా బాగుందండి. ఇంకా అంత దర్శనం అయిపోయింది కదా, ఇంకా టైం లేదు, లేట్గా వచ్చాం కాబట్టి ఇంకా మేము కూడా బయలుదేరిపోతున్నాం. మళ్ళీ ఇంకా ఎక్కువ చీకటి పడితే మనకి తెలియదు కదా, కొత్త ప్రదేశం కాబట్టి త్వరగా ఇంటికి వెళ్ళడమే మేలని వెళ్తున్నాము. ఇంక ఇలా అయితే కిందికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడ నించున్నారు కదా అండి, మీకు ఇంతకు ముందే చెప్పాను కదా పాలు అనే అభిషేకం. వీళ్ళంతా పాలు అభిషేకంకి అమౌంట్ కట్టిండే వాళ్ళు అనమాట. ఒక చెంబు నిండుగా పాలిస్తారు, 1 లీటర్ అయితే ఉంటుందండి. ఇక్కడ చూడండి అందరూ పాల చెంబు అయితే పట్టుకొని అయితే ఇక్కడ ఉన్నారు. ఎంత బాగుందో చూడండి. పౌర్ణమి రోజే కదా అండి, సో నిండు చంద్రుడు అలాగే ఇవి ఎంత బాగుందో నిజంగా రియల్గా చాలా బాగా అనిపించిందండి నాకైతే. మేము పోయినప్పుడు వర్షం పడింది కానీ మళ్ళీ మేము వచ్చేటప్పుడు ఎలాంటి వర్షం లేదు, బాగా చూసుకొని వచ్చాము. అమ్మవారి దర్శనం కానీ ఇక్కడ షణ్ముఖ దర్శనం కానీ చాలా బాగా జరిగింది మాకైతే. ఇక్కడ ఒకరైన తర్వాత ఒకరైతే ఇంకా పాలైతే పోస్తారు. పాలు ఎక్కడ పోస్తారు ఇప్పుడు చూపిస్తా చూడండి. ఇక్కడ ఒక అంకుల్ నుంచున్నాడు చూడండి, పాలు అయితే ఇక్కడ ఒక ఇది పెట్టినారు చూడండి, స్టీల్ అయితే పాలు ఎక్కడ ఒడిగిపోకోకుండా ఈ స్టీల్ ఉంది కదండి, ఇంకా దీంట్లో ఒక్కొక్కరు పాలు ఇలా పోస్తే ఇవి డైరెక్ట్ వెళ్ళి శివలింగం పైన పడతాయన్నమాట. అది కూడా చూపిస్తా చూడండి. ఇప్పుడు మీకు ఈ పాలు ఎలా శివలింగంపై పడతారు. ఇంకా కిందికైతే మేము వెళ్తున్నాము.
ఇంక ఇప్పుడు పాలు ఎలా శివలింగం మీద పడతాయి అనేది చూపిస్తా. మనకైతే మధ్యలోనే ఇలా దారి ఉంటుందండి, ఇటు సైడ్ నుంచి వెళ్ళొచ్చు, ఇటు సైడ్ నుంచి వచ్చిన శివాలయంలోకి అయితే వెళ్ళొచ్చండి. ఇక్కడ పాలు కనిపిస్తున్నాయి కదా అండి, సో ఇక్కడ పైన మనం పాలు పోస్తే ఇక్కడ శివలింగం మీద డైరెక్ట్గా ఇలా పాలు అయితే పడతాయండి. ఇలా అయితే అభిషేకం అయితే జరుగుతుంది ఇక్కడైతే. ఇంకా అలానే కొంతసేపు అయితే అభిషేకం మేము కూడా చూసేసి ఇంకా టైం అయిపోతుంది కదా, అప్పటికే లేట్ అయిపోయింది బాగా. ఇంకా సో ఇంటికి బయలుదేరదాం అనేసి అయితే బయటికి అయితే వచ్చాము. బయటికి వచ్చిన తర్వాత అటు సైడ్ కూడా ఒక టెంపుల్ ఉందండి, అమ్మవారి టెంపుల్ అనమాట. సరేలే ఇంకా దగ్గరే ఉంది, జస్ట్ ఆపోజిట్లో ఉన్నట్లే ఉంది, వెళ్ళి ముక్కొని వద్దామని అయితే వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్తే ఇంకా పూజ కూడా స్టార్ట్ కాలేదండి. అమ్మవారికి అయితే అప్పుడే అలంకరణ చేస్తున్నారు, ఇంకా చాలా టైం పట్టేలాగే ఉందని చెప్పేసి మేమైతే ఇంకా అక్కడ మార్నింగ్ చేసిండే కుంకుమ అర్చన ఉందన్నమాట, ఆ కుంకుమ పెట్టేసుకొని ముక్కొని అయితే ఇంటికైతే బయలుదేరేసాము. ఇంకా షణ్ముఖ టెంపుల్ నుంచి ఇక్కడ రాజరాజేశ్వరి మెట్రో దగ్గరికి అయితే మేమైతే ఓలో బుక్ చేసేసుకొని అయితే మెట్రో దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా మెట్రో స్టేషన్కి వచ్చేసి ఇక్కడైతే మెట్రో కోసం వెయిట్ చేస్తున్నాం. మెట్రో కూడా వచ్చేసింది, ఇంకా ఇంటికైతే బయలుదేరి వచ్చేసాము. మేము ఇంటికి వచ్చాలకి అరౌండ్ 9:30 పైన అయిపోయిందండి. సో మీకు కూడా దేవి నవరాత్రిలో వీలు కుదిరితే కంపల్సరీ రాజరాజేశ్వరి టెంపుల్కి అలాగే షణ్ముఖి టెంపుల్కి రెండింటికి వెళ్ళేసి రండి, చాలా బాగున్నాయి ఈ టెంపుల్స్ అయితే. సో ఇవాళ వీడియో అయితే ఇదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం అయితే ఎదురు చూడండి. బాయ్ బాయ్.